ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుప్రియ వంటలు. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ములక్కాయ టమాటా. ఫ్రెండ్స్, చూసేద్దామా? చూసే ముందు నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక్కసారి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను ఎంకరేజ్ చేయండి. దానిలో సరిపడా ఐటమ్స్ కట్ చేసి పెట్టేసుకున్నాం. ములక్కాయ, టమాటా, ఉల్లిపాయ కట్ చేసిన ఫ్రెండ్స్. కడాయి పెట్టేసుకున్న ఫ్రెండ్స్ పొయ్యి పైన. ఇందులోకి సరిపడా ఆయిల్ వేసేసిన ఫ్రెండ్స్. ఈ విధంగా ఆయిల్ ఇటే వరకు ఒక 2 నిమిషాల పాటు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. అర చెంచా జీలకర్ర వేసేసిన ఫ్రెండ్స్. జీలకర్ర వేయగనిద్దాం. అందులోకి ఒక 2-3 ఎల్లిపాయలు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎల్లిపాయలు వేసేద్దాం. చూడండి, ఎల్లిపాయలు జీలకర్ర పూర్తి వేయిపోవాలి. కొంచెం కరివేపాకు వేసేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచుకొని ఉల్లిపాయలు వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కొత్తిమీర వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చే వరకు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత వేసుకున్నాం ఫ్రెండ్స్. చూద్దాం, మూత తీసి వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇందులోకి చూడండి, నీట్గా వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. కలుపుకొని ఒక అర చెంచా మనం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. నేను చూడండి ఇక్కడ అర చెంచా పసుపు తీసేసుకున్నా. పసుపు యాడ్ చేసిన ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇందులోకి ములక్కాయలు యాడ్ చేసేస్తున్నా. కట్ చేసి క్లీన్ చేసి పెట్టేసుకున్నా కదా ఫ్రెండ్స్. ములక్కాయలు వేసేసిన. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఈ ములక్కాయలు ఆయిల్లో ఉడికిపోవాలి కదా ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. 2 నిమిషాల పాటు కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత వేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయిల్లో ఉడికిపోవాలి కదా. 2 నిమిషాలు వేసేసిన ఫ్రెండ్స్. చూద్దాం, ఈ విధంగా ఆయిల్లో ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. మూత వేసిన. చూడండి, ఈ విధంగా ఉడికించుకున్నాం. ఒకసారి కలిపేసుకుందాం. కలిపి ఇళ్ళకి సరిపడా టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. టమాటాలు యాడ్ చేసిన. చూడండి, ఈ విధంగా వేసుకొని టమాటాలు వేసేసిన ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకుందాం. ములక్కాయ టమాటా కలిసిపోయేటట్టు ఇలా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. కలిపి ఒక 2 నిమిషాల పాటు కలిపేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఇళ్ళకి సరిపడా సాల్ట్ తీసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇళ్ళకి సరిపడా ఒక చెంచా సాల్ట్ తీసేసుకున్నాం. మళ్ళీ ఒకసారి సాల్ట్ కలిసిపోయేటట్టు కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత వేసుకొని ఉడికించుకుందాం. ఈ విధంగా మూత వేసుకొని ఒక 2 నిమిషాలు పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక ఇక్కడ తీసేసిన. మళ్ళీ ఒకసారి కలిపేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు చూసేద్దాం ఫ్రెండ్స్. చూసి ఇలా సరిపడా కారం ఇట్లా యాడ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఉడికిపోయింది ఆయిల్లో. ఒక 2 చెంచాల కారం వేసేస్తున్నాం ఫ్రెండ్స్. నేను ఈ విధంగా కారం సాల్ట్ మీరు ఎంత తింటారో అంత సరిపడా తీసుకోండి ఫ్రెండ్స్. నేను మాత్రం 2 చెంచాలు తీసుకున్నా. మళ్ళీ ఒకసారి కారం కలిసేటట్టు కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్నా. 2 నిమిషాల పాటు కారం కలిసిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత వేసుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్. కారం ఉడికిపోవాలి కాబట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. పూర్తి ఉడికిపోయింది. ఇందులో ఆయిల్ ఇట్లా మీదకి వచ్చేసింది ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి కలిపి ఇలా సరిపడా మనం వాటర్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా కలిపేసుకుందాం. పూర్తిగా ఆయిల్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడకాలి ఫ్రెండ్స్. ఉడికినాక కొన్ని వాటర్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా వాటర్కి సరిపడా వాటర్ తీసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. వాటర్ వేసి మూత వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఉడికిందా లేదో చూద్దాం ఫ్రెండ్స్. మూత తీసి చూడండి, పూర్తిగా ఉడికిపోయింది ములక్కాయ మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఒక ములక్కాయ చూపిస్తున్నా. ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. కంప్లీట్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్. మనం సర్వింగ్ బౌల్ అది సర్వ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ములక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.